అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్. మన భారతదేశంలో 18,000 మొక్కలు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో 2,500 మొక్కలు ఉన్నాయి. మన చిత్తూరు డిస్టిక్లో 2,000 మొక్కలు ఉన్నాయి. అంటే చిత్తూరు డిస్టిక్లో అన్ని మొక్కలు ఉన్నాయి. ఇది ఔషధాల భాండాగారం. ఇప్పుడు మనము ఈరోజు నర్వీన్ బూస్టర్ అనే దాని గురించి నేర్చుకుందాం. నర్వీన్ బూస్టర్ అంటే మన దేహానికి నరాలకు బలిష్టాన్ని ఇచ్చే మొక్కలు ఏమేమి ఉన్నవి, అవి ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడాలి అనేది ఈరోజు నేర్చుకుందాం. నర్వీన్ బూస్టర్ అంటారు. నర్వీన్ బూస్టర్ అంటే మన బాడీలో ఉన్నటువంటి ప్రతి నరాన్ని స్టిమ్యులేట్ చేసి రక్త ప్రసరణ బాగా చేసి మనకు బాడీ శక్తిని ఇస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. దీన్నే నర్వీన్ బూస్టర్ అంటారు. దాంట్లో ఏమేమి వాడతారు? నర్వీన్ బూస్టర్ అనే దాంట్లో ఏమేమి వాడతారు? దీంట్లో నెంబర్ 1 అశ్వగంధ. దీన్ని అశ్వగంధ వేర్లు అన్నమాట. అశ్వగంధ దీన్ని వైతాన్యా సామ్నిఫెరా అంటారు. అశ్వగంధ తర్వాత దీన్ని అతిబల అంటారు. అతిబల అబుటిలాన్ ఇండికమ్ అంటారు. అబుటిలాన్ ఇండికము మాల్వేసియాని కుటుంబానికి చెందింది. దీని యొక్క వేర్లను తీసుకోవాలి. రెండవది మగసిరిగడ్డ. దీని యొక్క వేర్లను, దుంపలను తీసుకోవాలి. అలాగే ఇది బల అన్నమాట. దీని యొక్క వేర్లను తీసుకోవాలి. సైడా అక్యూటా అంటారు. మాల్వేసియాని కుటుంబానికి చెందింది. ఇది బల, ఇది అతిబల అన్నమాట. తర్వాత దీన్ని తీగ బుడ్డ భూషాడ అంటారు. కార్డియోస్పర్మం ఎలికాకాబం. తీగ బుడ్డలు, దాని యొక్క కాయలు బుడ్డల్లాగా ఉంటాయి. దీన్ని తీగ బుడ్డ భూషాడ అంటారు. దీని యొక్క మొత్తాన్ని తీసుకోవాలి. అలాగే దీన్ని జుబిరిక గడ్డ అంటారు. ఇది రుయిలియా ట్యూబరోజా అంటారు. దీని యొక్క పత్రాలను కానీ లేకపోతే చిన్న చిన్న గడ్డలు వస్తాయి, ఆ గడ్డలను కానీ తీసుకోవచ్చు అన్నమాట. అలాగే దీన్ని మాలకంకిణి అంటారు. సిలాస్టస్ పానిక్యులేటస్ అంటారు. దీని యొక్క పత్రాలను కానీ లేకపోతే మొత్తాన్ని గాడు తీసుకోవచ్చు అనమాట. ఏమేమి తీసుకోవాలి? నర్వీన్ బూస్టర్ తయారు చేసుకునే దానికి మాలకంకిని యొక్క సమూలాన్ని కానీ పత్రాలను తీసుకోవచ్చు. అలాగే తీగ బుడ్డ భూషాడ పత్రాలను కానీ లేదా సమూలాన్ని కూడా తీసుకోవచ్చు. అలాగే జుబ్రుక గడ్డ దీని యొక్క పత్రాలను కానీ దీని యొక్క దుంపను కానీ తీసుకోవచ్చు. అలాగే మగసిరిగడ్డ యొక్క దుంపను తీసుకోవాలి. అలాగే బల యొక్క వేరు తీసుకోవాలి. దీన్ని మహాబల అంటారు. ఇది మహాబల. అబుటిలాన్ ఇండికమ్ అంటూ మహాబల. దీన్ని సైడా కార్డేటా కార్డిపోలి అంటారు. దీని యొక్క వేర్లను తీసుకోవాలి. దీంతోపాటు అశ్వగంధ యొక్క రూట్లు తీసుకోవాలి. అశ్వగంధ, ఈ అశ్వగంధని వీటన్నిటిని కూడా ఏమేం పాళ్ళల్లో తీసుకొని బాగా నీడలో బాగా ఆరబెట్టి ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకొని దీన్ని బాగా నున్నటి పౌడర్ చేసుకోవాలి. నున్నటి పౌడర్ చేసుకొని ఇలా చేసుకోవాలి పౌడర్. ఇదే నర్వీన్ బూస్టర్ అంటే. నర్వీన్ బూస్టర్ దీనికి ఎంత పవర్ఫుల్ ఉంది తెలిసినా, ఈ నర్వీన్ బూస్టర్ను 1 స్పూన్ పౌడరు 1 గ్లాసు వాటర్లో కానీ 1 గ్లాసు పాలల్లో కానీ వేసి వేడి చేసి, కావాలంటే షుగర్ కానీ బెల్లం కానీ తేనె కానీ వేసుకొని రోజు తెల్లవారితో టిఫిన్ చేసిన తర్వాత ఒకసారి, నైట్ పడుకునే ముందు ఒకసారి, అలా 2 సార్లు చేస్తే చాలు. ఇది బాడీలోని ప్రతి నరాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. వీక్నెస్గా ఉన్నటువంటి నరాలన్నింటినీ ఉత్తేజపరిచి స్ట్రాంగ్ చేస్తుంది. స్ట్రాంగ్ చేసి బాడీకి శక్తినిచ్చి ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇమ్యూనిటీ అంటే మన బాడీలోకి ఏ ఇతర వ్యాధులు రాకుండా కాపాడుతుంది అన్నమాట. ఇది సర్వరోగ నిశ్చత్తు ఉన్న, నిస్సహాయత ఉన్న, ఆయాసం ఉన్న, నీరసం ఉన్న, బలహీనత ఉన్న, నరాల వీక్నెస్ ఉన్న అన్నిటినీ కూడా పోగొట్టి బాడీని శక్తివంతంగా తయారు చేస్తుంది. దీన్నే పెన్నేరుగడ్డ అంటారు. ఒక సామెత ఉంది తెలుగులో, పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డే దిక్కు అని. ఇది అంత బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనము ఒక
2 hours చదివినాం అనుకోండి, ఏమవుతుంది, మనకు అలసిపోతాము. అదే టీ తాగితే ఏమవుతుంది, వెంటనే రిలాక్స్ అవుతాము. అలాగా దీన్ని మనం తాగడం వల్ల బాడీలో ఉన్నటువంటి ప్రతి నరాన్ని ఉత్తేజపరిచి మన శరీరాన్ని బాగా ఇమ్యూనిటీని పెంచి ఏ రోగాలు మన దగ్గరికి రాకుండా చూస్తుంది. ఇదే నర్వీన్ బూస్టర్ అంటారు. నేను ఈ మందు మొక్కల మీద 3 బుక్కులు రాయడం జరిగింది. దాంట్లో ఒకటి వచ్చింది, ఇది ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్, అంటే చిత్తూరు డిస్టిక్లోని మందు మొక్కలు, ఔషధ మొక్కలు. దీంట్లో ఈ బుక్ అన్నమాట. ఈ బుక్లో 2000 ప్లాంట్స్ ఉన్నాయి. ప్రతి ప్లాంట్కు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, స్టేట్ నేము, శాస్త్రీయ నేము, ఆ మొక్క ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటికి ఉపయోగాలు, అంటే వేర్లు ఏ విధంగా ఉపయోగిస్తారు, కాండము ఒక ఉపయోగాలు, ఆ పత్రాల యొక్క ఉపయోగాలు, కాయల యొక్క ఉపయోగాలు, పూలు యొక్క ఉపయోగాలు, ఆ విధంగా 2000 మొక్కలకి ఇవ్వబడి ఉన్నాయి అన్నమాట. దాంతోపాటు 1000 ప్లాంట్స్కు కలర్ డిజిటల్ ఫొటోస్ ఇవ్వబడి ఉన్నాయి. సపోజ్ ఇక్కడ చూసారనుకోండి, మొత్తం కలర్ డిజిటల్ ఫొటోస్. ఎవరైనా చూస్తే కూడా ఇమీడియట్గా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ మొక్క మన ప్రాంతంలో ఉంది, పెరట్లో ఉంది, రోడ్లో ఉంది, మన పొలాల్లో ఉందని ఈజీగా చిన్న పిల్లవాడు కూడా అర్థం చేసుకోగలుగుతాడు, చెప్పగలుగుతాడు అనమాట. ఇది ఈ బుక్ యొక్క ఉపయోగము. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి, 650 పేజీలు ఈ బుక్. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టు. ఈ బుక్ను చిన్నపిల్లలు మొదలుకొని 10th క్లాస్, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్, ఎంఎస్సి వాళ్ళు, పీజీ స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్, ప్రొఫెసర్స్, ఫార్మసీ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు, తర్వాత బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, అన్ని డిపార్ట్మెంట్లు వాడు ఉపయోగిస్తున్నారు ఈ బుక్. ఈ బుక్ చెప్పాను కదా, 2000 మొక్కలు ఉన్నాయి, 650 పేజీలు ఈ బుక్ మొత్తం అన్నమాట. 1000 మొక్కలు ఫోటోలు ఉన్నాయి, కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి. ఈ బుక్ను ఉపయోగించి ఒక కాలేజీ లెక్చరర్ 120 మొక్కలను వాళ్ళు ఆ కాలేజీ క్యాంపస్లో ఐడెంటిఫై చేశాడు. ఏమి నాలెడ్జ్ లేసిన మ్యాథ్స్ లెక్చరర్. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ బుక్ వాల్యూ ఎంత మంచిదో. ఇది మీ దగ్గర ఉంటే, ఈవెన్ విలేజ్ నాటు వైద్యులు ఈ బుక్ను ఉపయోగిస్తున్నారు. ఇంట్లో ఉన్న ఖాళీగా ఉన్న లేడీస్ని బుక్ ఉపయోగిస్తున్నారు. ఇదే చిత్తూరు డిస్టిక్లోని మందు మొక్కలు. ఇది మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.